బెస్ట్ టీవీ. నేను మీ శాన్వి. తమిళనాడు రాజకీయాల్లో ఈసారి జరుగుతున్న ఎన్నికలు సాధారణ ఎన్నికలు కాదు. డబ్బు ప్రభావం, కుల సమీకరణాలు, కొత్త రాజకీయ శక్తులు ఇలా అన్నీ కలిసి ఒక హై వోల్టేజ్ పోరాటంగా మారిపోయాయి. ముఖ్యంగా ఈసారి అందరి దృష్టిని ఆకర్షించిన పేరు లిమా రోజ్ మార్టిన్. ఎందుకంటే ఎన్నికల అఫిడవిట్ లో ఆమె ప్రకటించిన ఆస్తులు కేవలం ఎక్కువ కాదు, తమిళనాడు ఎన్నికల చరిత్రలోనే ఒక రికార్డు స్థాయిలో ఉన్నాయి. దాదాపు 1049 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ఉన్నాయని ఆమె అధికారికంగా ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్ లో వెల్లడించగా, దీంతో ఆమె ఈ ఎన్నికల్లోనే కాకుండా మొత్తం రాష్ట్రంలోనే అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచారు. ఇక ఈ లిమా రోజ్ ఎవరు అనే ప్రశ్న వస్తే, ఆమె సాధారణ రాజకీయ నాయకురాలు కాదు. ఆమె ప్రముఖ వ్యాపారవేత్త, లాటరీ కింగ్ గా పేరొందిన శాంటియాగో మార్టిన్ భార్య. అంటే ఆమె బ్యాక్గ్రౌండ్ పూర్తిగా బిజినెస్ సామ్రాజ్యానికి సంబంధించినది. ఈ ఫ్యామిలీ మొత్తం సంపద అఫిడవిట్ ప్రకారం చూస్తే మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే లిమా రోజ్ వ్యక్తిగతంగా 139 కోట్ల రూపాయలు చలానా ఆస్తులు, 900 కోట్ల రూపాయలకు పైగా స్థిరాస్తులు కలిగి ఉండగా, కుటుంబం మొత్తం ఆస్తుల వేల కోట్లలో ఉన్నట్లు అంచనా. ఆమె గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 9.8 కోట్ల రూపాయల ఆదాయం ప్రకటించగా, ఆమె భర్త 11 కోట్ల రూపాయలకు పైగా, కుమారుడు 19 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం చూపించారు. ఇంకా అఫిడవిట్ లో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆమె వద్ద ఉన్న బంగారం, వెండి, వజ్రాలు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. 19 కిలోల బంగారం, లక్షల గ్రాముల వెండి, 100 క్యారెట్ల వజ్రాలు ఉన్నట్లు వివరాలు వెల్లడించబడ్డాయి. అయితే ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే, ఆమె విద్యార్హత కేవలం 6వ తరగతి వరకు మాత్రమే అని అఫిడవిట్ లో పేర్కొనబడింది. అలాగే కొన్ని క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నట్లు కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఇవన్నీ కలిపి చూస్తే ఆమె ప్రొఫైల్ ఒకవైపు భారీ సంపదతో ఉన్నప్పటికీ, మరోవైపు సాధారణ విద్య విధానాలు అన్ని కలిపిన ఒక మిక్స్ ఇమేజ్ ను చూపిస్తోంది. ఇప్పుడు ఆమె రాజకీయంగా ఎక్కడ నిలుస్తుంది అంటే, ఆమె ఏఐఏడిఎంకే పార్టీ తరపున తిరుచిరాపల్లి జిల్లాలోని లాల్గుడి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇది గతంలో డిఎంకే బలమైన కోటగా ఉండటంతో ఈ సీటు ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక మొత్తం తమిళనాడు ఎన్నికల సీన్ చూస్తే, ఈసారి ప్రధానంగా డిఎంకే నేతృత్వంలోని కూటమి మరియు ఏఐఏడిఎంకే నేతృత్వంలోని కూటమి మధ్య పోటీ జరుగుతున్నప్పటికీ, ఈసారి ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే, సినీ నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ తన పార్టీతో రంగంలోకి దిగడం. దీంతో ఎన్నికలు 3 కోణాల పోటీగా మారే అవకాశం కనిపిస్తోంది. డిఎంకే ఇప్పటికే సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టి మహిళలకు డైరెక్ట్ బెనిఫిట్స్, యువతకు ఉద్యోగ అవకాశాలు వంటి హామీలతో ముందుకు వస్తుండగా, ఏఐఏడిఎంకే పక్షాన కూడా భారీ సంక్షేమ హామీలు, సబ్సిడీలు, నిరుద్యోగ భృతి వంటి అంశాలు ప్రధాన అజెండాగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో లిమా రోజ్ లాంటి అభ్యర్థులు కేవలం డబ్బుతోనే కాదు, స్థానికంగా ఎంత ప్రభావం చూపగలరు, కుల సమీకరణాలను ఎలా మేనేజ్ చేస్తారు, గ్రౌండ్ లెవెల్లో ప్రజలతో ఎంత కనెక్ట్ అవుతారు అన్నదే కీలకంగా మారుతోంది. ఇక విజయ్ విషయానికి వస్తే, ఆయన ఆస్తులు కూడా 100 కోట్లలో ఉన్నప్పటికీ ఆయన సంపద ప్రధానంగా సినిమా రంగం నుంచి వచ్చిందని చెప్పాలి. కానీ లిమా రోజ్ విషయంలో అది పూర్తిగా వ్యాపార సామ్రాజ్యంగా ఆధారంగా ఉంది. అంటే ఒకవైపు సెలబ్రిటీ పవర్, మరోవైపు బిజినెస్ మనీ పవర్ మధ్య ఒక ఆసక్తికరమైన పోలిక కనిపిస్తోంది. మొత్తానికి చూస్తే ఈసారి తమిళనాడు ఎన్నికలు కేవలం రాజకీయ పోటీ మాత్రమే కాదు, డబ్బు ప్రభావం, కొత్త నాయకత్వం, పాత పార్టీల బలం ఇలా అన్నీ కలిసి ఒక పెద్ద రాజకీయ యుద్ధంగా మారిపోయాయి. అందులో లిమా రోజ్ వంటి అభ్యర్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండగా, చివరికి ఈ భారీ ఆస్తులు ఓట్లుగా మారుతాయా లేదా, ప్రజలు వేరే నిర్ణయం తీసుకుంటారా అన్నదే ఇప్పుడు తమిళనాడులో అత్యంత ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.